అస్మిల్ గారు నమస్తే సార్. నమస్కారం. సార్ మీరు సినిమాలు బాగా చూస్తారు కాబట్టి మీకు ఇలాగే చెప్తాను. సినిమాలో పతాక సన్నివేశాలని ఉంటాయి. అయితే హ్మ్. పెద్ద ఫైట్ ఉంటది. లేదా మంచి ఐటెమ్ సాంగ్ ఉంటది. లేదా ఒక కోర్ట్ సీన్ ఉంటది. అలా అనిపించింది నాకు నిన్న ఏబిఎన్‌లో సునీత గారు వాళ్ళ ఆయన రాజశేఖర్ గారు ఇద్దరు కూర్చొని పిన్ టు పిన్ ఏం జరిగిందో ఆల్మోస్ట్ సీన్ రీక్రియేషన్ అన్నమాట ఇది. హ్మ్. దీంతో అసలు ఇంకా ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అన్నట్టు అవుతదా జగన్మోహన్ రెడ్డి గారికి? అలా చూస్తారు దీన్ని? అంటే ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పాలండి దీంట్లో. ఒకానొక గుంటనక్క పులితోలు కప్పుకుని ఒక అడవిలో ఆ పులి ఆ ఆ పు- పు- పులికి సంబంధించిన నేను ఒంటరివాడిని అయిపోయాను, మా నాన్నే మా చిన్నాన్నే చంపేశారు అని ఆ అడవిలో అందరిని ప్రాధేయపడి అడవికి రాజుగా తిరుగుతూ ఉంటుంది. తనతో పాటు ఇంకా కొంతమంది గుంటనక్కల్ని, తోడేళ్ళని, మొసళ్ళని, విష సర్పాలని, కట్లపాముల్ని, తాంబేళ్ళని, ఇలాంటి కొన్ని, తాంబేళ్ళు కాదు అవి సాగు జంతువులు, ఇలాంటి కొంతమందిని పోగేసుకుని అడవిలో వీరవిహారం చేస్తా, చెట్లు కొట్టేస్తా, ఫల వృక్షాలను సంహరిస్తా, చిన్న చిన్న జింక పిల్లల నాటిని మింగేస్తా ఉంటారు. మాంసభక్షకి కదా ఆ పులి. ఈ అల్లాడిపోతూ ఉంటాయి సాధు జంతువులు, కుందేళ్ళు, దుప్పులు, లేళ్ళు, ఏనుగులు, ఇలాంటి ఏనుగులు, సింహాలు కూడా బెంబెలెత్తిపోతూ ఉంటాయి ఎంత పెద్ద అయినా సరే. అయితే ఇది గుంట నక్కని తెలియదు చాలా మందికి. పులితోలు కప్పుకుంది కదా. ఇలాగొచ్చి కొన్నాళ్ళకి ఆ ఆ- ఆ సమూహం నుంచి కొన్ని బయటకు వచ్చి అది పులి కాదు నక్కది, వాళ్ళ నాన్నే, వాళ్ళ చిన్నాన్నే, అంటే ఆ పులి చిన్నాన్నే, వాళ్ళనే కూడా ఇదే చంపించేసింది అని చెప్పేసి అందరికి చెప్పము. చాలా మంది నమ్మలేదు. లేదు మీరే చేసి ఉంటారన్న. మెల్లమెల్లగా మెల్లమెల్లగా నక్కకి ఏమవుతుందంటే ఆనందం వచ్చినా బాధ వచ్చినా నక్క ఊడలు పెడుతుంది. అది ఏదో రూపంలో బయటకు వచ్చేద్ది అనమాట. అది చూసేసి మిగతా జంతువులు అప్పుడు అవన్నీ ఏమనుకున్నాయంటే దీన్ని తరివేయాలి ఇక్కడి నుంచి, ఈ అడవి బాగుండాలంటే అనుకున్నాయి. అనుకుని ఇలాంటి ఈ సందర్భాలు అన్నిటిని ఆ అడవిలో జంతువులన్నీ మీటింగులు పెట్టుకుని చెప్పుకున్నాయి అనమాట. అలాంటిదే ఇది. సునీతారెడ్డి గారు ఆవిడ భర్త వచ్చి ఆ జరిగిన ఎపిసోడ్ ప్రజలకే అది సినిమా రూపంలో వచ్చింది, ఓ డాక్యుమెంటరీగా. రకరకాల కథనాలు వచ్చినాయి. సిబిఐ దర్యాప్తు మొదలైన తర్వాత దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మొత్తం అందరికీ అర్థమైపోయింది. సీన్ రీక్రియేషన్ అవసరం లేదు, అందరూ దగ్గరుండి చూసినట్టు అర్థమైపోయింది. అయినా సిగ్గు లేకుండా వాళ్ళు ఇంకా ఆ, ప్రజల దగ్గరికి ఏమో అసలు మామూలుగా అయితే రాకూడదు, ప్రజల ముఖం చూడకూడదు వాళ్ళు. అంటే వాళ్ళు అన్ని వదిలేశారని చెప్తున్నాను కదా. సిగ్గు శరం మానవ మర్యాద అని కాశీలో వదిలేశారు ఆ కుటుంబం. ఆఖరికి వాళ్ళ తల్లి చెల్లి, వాళ్ళ తల్లి గారు అయితే ఏకంగా ఇంకో దేశం వెళ్ళిపోయింది. ఇక్కడ ఉంటే మళ్ళా అలాంటి సీన్ సృష్టించేసి మళ్ళీ ఏడు మొహం వేసుకుని మళ్ళీ ఓట్లాడుతాడు. నిజంగా వాళ్ళు భయపడిపోతా ఉన్నారు. వాళ్ళ చెల్లి అయితే తోలు తీసి ఎండేస్తుంది, పార్టీగా, రాజకీయ పార్టీగా. సునీత గారిలో ఆవిడ న్యాయం జరగాలి, న్యాయస్థానాల్లో తీర్పు రావడం లేట్ అవుతుంది కాబట్టి ప్రజా కోర్టులో తీర్పు ఇవ్వమంటారు బాబు మీరు. ఇప్పుడు అవినాష్ రెడ్డి దోషిగా నిలబడి అవినాష్ రెడ్డి ఓడిపోవడం అన్నట్టు అవినాష్ రెడ్డి ఎస్టాబ్లిష్ అవటం అంటే కడప జిల్లా వరకు పరిమితం. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఎస్టాబ్లిష్ అయితే రాష్ట్రానికి మేలు కదా అది. ఆ పనులు చేస్తున్నారు నిజంగా వెళ్ళటాను. సునీత గారు వాళ్ళు కూడా ఇలాంటి హంతకులను కాపాడే వాళ్ళు, ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలకులకి ఎలా ఉంటారు, ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటిది. పైగా అంత క్రూరంగా ఏదో కసిగా చంపారు అతను. మామూలుగా ఇప్పుడు సుపారీ హత్యలు ఉంటాయండి, పొలిటికల్ మర్డర్స్ ఇవి సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడికక్కడ ఆ సీన్ సితార్ కట్ చేసి పోతారు అంతే. పీక్ వచ్చేసి పోతారు, ఇలా చంపేస్తారు, షూట్ చేస్తారు, ఏదో చేస్తారు, సింపుల్ సునాయాస మరణం ప్రసాదిస్తారు వాళ్ళకి. ఇదేంటి ఇంత కసిగా చంపారంటే దానికి వెనకాల చాలా బలమైన కారణం ఉంటుంది. కొట్టి 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 చంపి ఆ దృశ్యాలు చూసారేమో అని అనుమానం ఉంది నాకు.
ఆ కొట్టి చంపడాన్ని. ఎందుకంటే ఆ చూసినట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, గొడ్డలతోటి ఇలా గొడ్డలు అన్న విషయానికి ఎవరు చెప్పారు? దీని మీద విచారణ చేయాలి. సిబిఐ వాళ్ళని పిలిచి విచారణ చేయాలండి. అందుకనే సిబిఐ వాళ్ళని ఇప్పుడు అప్పులు ఇచ్చిన డబ్బులన్నీ వీళ్ళందరూ కొనేసుకుంటాం, వాడేసాడు అనుకుంటున్నాను నేను. మరి అది ఎందుకు విచారణ చేయలేదండి? ఇప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడితే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తీసుకుపోతున్నారు, లేకపోతే రాజకీయ నాయకులు ఏదైనా అంటే అన్ని నోటీస్ పడుతున్నారు, వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నారు. మరి సిబిఐ వాళ్ళు ఎందుకు పిల్లలు గాడిదలు పిలవాలి కదా? ఇలాంటి మాటలు మాట్లాడతాను మనమే అభ్యంతర పడక్కలేదు, బాధపడక్కలేదు, వెనకాడక్కలేదు. ఎందుకంటే మీ బాధ్యత మీరు నెరవేర్చినప్పుడు ప్రజలు, యు ఆర్ పబ్లిక్ సర్వెంట్, వీఆర్ పబ్లిక్. ఎప్పుడూ డిమాండ్ చేస్తాం. కొంచెం ఒక అడుగు ముందుకేసి మీరు బాధపడినా సరే మా పరిధి దాటి కూడా మాట్లాడతాం. లేదంటే దున్నపోతు మీద వాన కురిసినట్టు మీ వ్యాపారం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఈ దేశ రక్షణలో అసూలు పోస్తుంటే బోర్డర్లో సెక్యూరిటీగా నిలబడ్డ వాళ్ళు చలి, ఎండ, వాన, ఆ మంచులో పడి కాళ్ళు స్నో బయటకు గురై వాళ్ళంత బాధలు పడితే ఈ దేశాన్ని కాపాడుతున్నారు. ఎవరి కోసం? మీలాంటి వాళ్ళ గురించా? మీరు శుభ్రంగా ఈ ప్రజల సొమ్ము కొట్టేసి ఇలాంటి అవినీతి పనులు కొమ్ము కాసి డబ్బులు సంపాదించుకోవడానికనే, దానికోసమా? ఈ దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ నీరు గారిపోయి ఏకంగా న్యాయస్థానాల్లో కూడా న్యాయం జరగకుండా విపరీతమైన జాప్యం జరుగుతుంటే, దర్యాప్తు సంస్థలు ఇంట్లో తొంగుంటుంటే, కళ్ళు మూసుకుంటుంటే, బాధ్యతగా వ్యవహరించవలసిన వాళ్ళేమో నెత్తిన ముసుగేసుకుని ముసుగెట్టి పడుకుంటే, వాళ్ళు ఎవరి కోసం డ్యూటీ చేయాలండి? వాళ్ళు చెప్పాలి సమాధానం. వాళ్ళు నాట్ బిఫోర్ మీ అన్న జడ్జి కూడా సమాధానం చెప్పాలా? నేను ఎందుకు చెప్పడం? ఎవరి కోసం ఈ దేశం? తప్పు కదా అది? నేను పర్టికులర్గా ఒకళ్ళని అంటలేదు. నాట్ బిఫోర్ మీ అనో లేకపోతే తీర్పులు రిజర్వ్ చేసి పెట్టి అప్పుడు ఎందుకు ప్రశ్నించకూడదండి? నువ్వంతా అయిపోయిన తర్వాత, విచారణ అయిపోయిన తర్వాత ఆ తీర్పు చెప్పడానికి ఏంటంటే నొప్పి? ఇది ప్రజాస్వామ్య దేశం కాదా? ప్రజలకు హక్కు లేదా? అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదా? హక్కు లేదా? వాళ్ళకి ప్రాథమిక హక్కు కదా. ఇలాంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి ప్రజలు చెప్పుకుంటారు ఏం జరిగిందో, అసలు ఎలా జరిగిందో, ఎవరు దీని వెనకాల ఉన్నారో, ఎవరు అంతరంగం ఏంటో, వీళ్ళ గోముఖ వ్యాఘ్రాలు, పులితోలి కప్పుకున్న నక్కలో, మేకతోలు కప్పుకున్న పులులు, నరమాంస భక్షకులు, రక్తంతో చేతులు కడుక్కునే వాళ్ళు అనేటువంటి విషయం చెప్తున్నారు. తప్పే ఉంది? పర్ఫెక్ట్. చాలా ఖచ్చితమైన ప్రశ్నలు అడిగాడు ఆయన. చాలా మంది సందేహాలకి ఇంకా క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. ఓ రంగ డాక్యుమెంటరీలో చాలా సినిమా వచ్చేసింది బయటికి. ఏమైనా అందులో కల్పితమేమో అన్న అనుమానాలు కూడా పటాపంచలు అయిపోయినాయి. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే హంతకుడు కుమార్తె, ఆవిడ కుటుంబం స్పష్టంగా క్లియర్ గా. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు, అలాగైతే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడు, 11 కేసులు ఇది 12వ కేసు అవుద్ది అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఈవిడేం అడగకుండా ఆశ్చర్యపోయిందంట ఆవిడ. నేను ఏమనలేదు కదా అన్న, ఆయన అంతటా ఆయన చెప్పిన అవినాష్ రెడ్డి పాత్ర ఆయనే బయట పెట్టాడు. అప్పుడు దాకా ఈవిడ అవినాష్ రెడ్డి ఉన్నాడు అనుకుంటలేదు, టార్గెట్ సంబంధం అనుకుంటుంది. ఇలాగా ఎప్పుడు కూడా నేరం చేసిన వాడు ఏం చేస్తాడంటే అండి, ఏదో ఒక క్లూ విడిచిపెట్టి వెళ్తాడు అది తెలియకుండానే. అందుకనే క్లూస్ టీమ్ ఉంటది, అది అణువు శోధిస్తారు. ఎక్కడో చోట ఏదో ఒకటి దొరుకుతుంది, ఏదో లింక్ దొరుకుతుంది. పైగా నేరం చేసిన వాడు ఏం చేస్తాడంటే తెలుసా మీకు? అక్కడ మళ్ళీ వచ్చి చూస్తాడు ఏం జరుగుతుంది, ఎవరో ఏం చెప్పుకుంటున్నారని. అక్కడ దొరుకుతాడు మళ్ళీ. అలాగా అంటే వీళ్ళే చేసిన అందరికీ తెలిసిపోయింది. రేపు అవినాష్ రెడ్డి గెలిచిన, జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గెలిచిన, అక్కడ ప్రజలను అనుమానించాలి మనం. క్వారంటైన్ చేయాల వాళ్ళందరినీ. అర్థమైంది మీకు? క్వారంటైన్ అంటే మిగతా సమాజంతో వాళ్ళ సంబంధం లేకుండా చేయాలి. ఇది కరెక్ట్. ఎందుకంటే అంత క్రూరంగా దుర్మార్గంగా చంపేసిన వాళ్ళకి మీరు మద్దతు ఇచ్చారంటే మీ మానసిక స్థితి ఎలాంటిది? ఇది జరగాలి.
ఎందుకంటే ఇది చాలా ప్రమాదం. తర్వాత అది ఎలాగ చేస్తారులేండి. ఈ సమాజంలో వైసీపీ పార్టీ వాళ్ళు ఎలాగ సమాజం వెలేస్తుంది, అది అనుమానం లేదు. రేపు జూన్ 4 తర్వాత చూస్తాను నేను. ఏమైనా సునీతారెడ్డి గారికి మనం హెడ్సప్ చెప్పాలి, ఆవిడ పోరాటానికి మద్దతు ఇవ్వాలి, ఆవిడకి న్యాయం జరగాలని చెప్పేసి మనం కోరుకుంటాం. ధన్యవాదాలు సార్ అడిస్మల్ గారు.